ఓకేనా. అనంతపురం నగర ప్రజలకు ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి. ఆకుల రాఘవేంద్ర అనే నేను అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జై భారత్ పార్టీ తరఫున టార్చ్ గుర్తుకే మీ అందరూ ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. మా సింబల్ టార్చ్. మా అనంతపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆకుల రాఘవేంద్ర అనే నేను జై భారత్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. ప్రజలందరూ కూడా 20 ఏళ్ల నుంచి కూడా నేను ఉద్యమాల్లో ఉండి విద్యార్థులకు యువతలకు అనేక ప్రజల సమస్యలపైన పోరాటం చేసి లాఠీలకు తూటాలకు వేరకుండా కేసులకు భయపడకుండా ఈ యొక్క ప్రజల కోసం విద్యార్థుల కోసం 20 ఏళ్ల పాటు కూడా నేను సేవలు అందించడం జరిగింది. నా ఇంట్లో మనుషుల్లాగా అనంతపురం ప్రజల కోసం నేను సేవ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకి మొట్టమొదటిసారిగా నేను పోటీ చేయబోతున్నాను. కాబట్టి మీ అందరూ నాకు ఆశీర్వదించి ఈ బ్యాటరీ టార్చ్ గుర్తు వరుస సంఖ్య 4వ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్కు ఈ యొక్క బ్యాటరీ టార్చ్ గుర్తు పైన ఓటు వేయించి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇవాళ అనంతపురం నగరము అభివృద్ధి చెందుతుంది అంటున్నాం కాబట్టి ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. చిన్నపాటి వర్షాలకే గుంతలమైతుంది. డ్రైనేజీ లేదు, రింగు రోడ్డు లేదు. మేము అధికారంలోకి వస్తే నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తగిన అనంతపురానికి రింగు రోడ్డు తీసుకొస్తాం, అనంతపురానికి ఎయిర్పోర్ట్ తీసుకొస్తాం, అండర్ డ్రైనేజీ సమస్య శాశ్వతంగా దాన్ని పరిష్కారం చూపిస్తాం. అట్లాగే డంప్ యార్డ్ సమస్య కావచ్చు, మురికి నీటి సమస్య కావచ్చు, అంత శాశ్వతమైన పరిష్కారం చూపించి అట్లాగే అనంతపురంలో పాత రోడ్డు విస్తరణ పనులు మేఘాల మీదుగా మేము వచ్చిన సంవత్సరంలోనే పరిష్కరిస్తాం. అనంతపురం కరువు జిల్లా కాబట్టి ఈ జిల్లాను ఐటీ హబ్గా, పారిశ్రామిక హబ్గా మేము మారుస్తామని చెప్పేసి అనంతపురం 100 ఎకరాల్లో మేము యొక్క అనంతపురాన్ని అభివృద్ధి చేసి అనంతపురంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాని డెవలప్ చేసి ఇక్కడున్న యువతకు అందరికి కూడా 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి నిరుద్యోగులందరికీ కూడా 1000 మందిని మేము దత్తత తీసుకొని 1000 మందిని కేజీ టు పేజీ వరకు అనంత విద్యారత్నాల పేరిటగా చదివిస్తామని చెప్పేసి అందరికంటే ఇప్పుడు నిలబడినటువంటి క్యాండిడేట్స్ అందరిలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ప్రధాన పార్టీలు అందరికీ కూడా ఇవాళ అందరికంటే ఎక్కువ చదువుకున్నటువంటి వాడిని, విద్యార్హత ఉన్నటువంటి వాడిని, ఉద్యమాల చరిత్ర ఉన్నటువంటి వాడిని కాబట్టి నన్ను గెలిపిస్తే నిజంగా మీ అందరికీ సేవ చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ బ్యాటరీ టార్చ్ గుర్తుకి ఓటేయాలని చెప్పేసి ఒక పక్కన హంతకులు, మరో పక్కన కూనీకోరులు, ఇంకో పక్కన అభివృద్ధి పేరుతో కోట్లు ధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి వాళ్ళు, మరో పక్కన నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళందరూ నిలబడినటువంటి పరిస్థితుల్లో నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారి పార్టీలో జై భారత్ పార్టీ తరఫున మేము ఎక్కడా కూడా లేకుండా అనంతపురంలో నిలబడి అందరు 15 మందిలో ఏ ఒక్కరు కూడా బాండ్ పేపర్ మీద ఎవరు కూడా రిలీజ్ చేయలేదు. మేమేమైతే సాధిస్తామో, మేమేమైతే ఎమ్మెల్యే అయిన తర్వాత మేము ఏమైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా మేము బాండ్ పేపర్ మీద ఇవ్వడం జరిగింది. మేము గెలిస్తే ఏ ఒక్క హామీ నెరవేర్చకపోతే మీ అందరూ కూడా కోర్టుకు వెళ్ళొచ్చు, మా మీద కేసులు పెట్టచ్చు. ఆ విధంగా తీసుకొచ్చిన ఘనత ఒక్క జై భారత్ పార్టీకే ఉందని చెప్పేసి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ నన్ను అఖండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఆకుల రాఘవేంద్ర నేను పింక్ బ్యాలెట్ పైన ఈవీఎం పైన 4వ నెంబర్ పైన టార్చ్ గుర్తు కోటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రచారం చాలా అద్భుతంగా ఉంది. మేము అన్ని చోట్ల కూడా డోర్ టు డోర్ ఒకవైపు, మరోవైపు టీచర్స్, ఉపాధ్యాయులు, ఎంప్లాయీస్, అదేవిధంగా చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మార్పు తీసుకురావాలని ఇవాళ వాళ్ళకు వీళ్ళకేసే బదులు నోటాకేసే బదులు జై భారత్ పార్టీ అభ్యర్థి ఆకుల రాజేంద్రకు వేయాలని చెప్పేసి తెలియజేస్తున్నారు బ్రదర్. ఎందుకంటే ఇవాళ విసిగెత్తిపోయారు. టీడీపీతో కాబట్టి తెలుగుదేశంతో పాటు విసిగెత్తిపోయారు. వైసీపీ పాలనలో కూడా విసిగెత్తిపోయిన వారికి ప్రత్యామ్నాయంగా జై భారత్ పార్టీ నిలుస్తుంది. రెండు ప్రధాన ప్రతిపక్షాల పార్టీల మధ్య మీరు ఎట్లా గెలిపే అవకాశం ఎట్లుంటుంది? ప్రజలు నిర్ణయించుకుంటే ప్రజలే అల్టిమేట్గా ఓటర్లే దేవుళ్ళు. ప్రజలు ఖచ్చితంగా సామాన్యుడైన నేను ఒక పట్ల కోట్లు ధనమంతా పోస్తున్నారు. అంటే ఒక 50 కోట్లు తీసుకొచ్చి ప్రజలకు ఇస్తే మళ్ళీ 100 కోట్లు 200 కోట్లు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది తప్ప ఎవరు కూడా ఉచితంగా ఎవరు సేవ చేయరు. మేమైతే ముందు నుంచి జీరో బడ్జెట్ పాలిటిక్స్తో వచ్చినటువంటి పార్టీ జై భారత్ పార్టీ కాబట్టి మేము ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం. ఖచ్చితంగా సేవ చేస్తామని చెప్తున్నాం. ఈవెన్ దో మాకు పోస్టల్ బ్యాలెట్లో కూడా అద్భుతంగా మాకు ఓట్లు పడ్డాయని చెప్పి